తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్ గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు పల్లెలకు విస్తరించింది. స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. యువత పక్కదారి పట్టకుండా అడుగడుగునా తనిఖీల పేరుతో స్పెషల్ ఫోకస్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. ఏమీ తెలియని వయసులో మత్తుకు బానిసై నేరాలు చేస్తున్నారు యువకులు. భవిష్యత్తును పాడు చేసుకుని జైలు పాలవుతున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. 65వ నెంబర్ ప్రధాన జాతీయ రహదారి ఎంచుకున్నారు గంజాయి స్మగ్లర్లు. ఇది పసిగట్టిన తెలంగాణ పోలీసులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీమ్స్ ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. గంజాయి సప్లైని అరికట్టేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి, మద్యం మత్తులో వెహికల్స్ నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్లు వాడుతున్నారు. నిఘా పెట్టి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గంజాయి తాగే వారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లను అందించడంతో అనుమానం వచ్చిన వారిని టెస్టులు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో పైలట్ ప్రాజెక్టుగా ఈ కిట్లను పరిశీలించారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర. ఏంటంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా మనకి ఇమీడియట్ గా స్పాట్ గా తెలిసిపోతుంది వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెప్పేసి. సో ఆ విధంగా 35 మందిని మనం ఐడెంటిఫై చేసినాము. ఒకరిని పట్టుకొని ఒకరిని అట్లా తీసుకొని వచ్చి సో ఎంటైర్ ఒక స్పెషల్ డ్రైవ్ దాకా చేసి 35 మందిని కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది. అందులో అందరు కూడా పాజిటివ్ గా వచ్చినారు. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జంప్షన్ అనేది కూడా క్రైమే అండి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే దానికి చట్టపర చర్యలు ఏమి ఉండవు అని అనుకోవద్దు. ఈ చిన్న స్పెషల్ డ్రైవ్ లోనే మేము ఒక 35 మందిని పట్టుకున్నాము. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన కొందరికి టెస్ట్ కిట్లతో పరీక్షించగా వారిలో కొంతమంది గంజాయి తీసుకున్నట్లు తేలింది. దీంతో గంజాయి సప్లై చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించేవారు ఇక నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గంజాయి సరఫరాకు అడ్డాగా మారిన ప్రాంతాలను గంజాయి ఫ్రీగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ శరత్ పవార్ చంద్ర ఆదేశాలతో జిల్లాను నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేస్తున్నారు పోలీసులు. ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించే వాళ్ళను కూడా రెగ్యులర్ గా చెకింగ్లు చేస్తూ అటువంటి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా ఇటువంటి మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు, అదేవిధంగా గంజాయికి అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. తల్లిదండ్రులు కూడా రెగ్యులర్గా వాళ్ళు పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎటు వెళ్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు, వాళ్ళు చేసే పనులపైన నిరంతరం నిఘా ఉంచుతూ ఏదైనా అటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు మా వాడు చెడిపోయే అవకాశం ఉందన్నప్పుడు మా ఎస్హెచ్ఓల దగ్గర కానీ లేక మా దగ్గర కానీ తీసుకొని వస్తే మేము కూడా కౌన్సిలింగ్ చేసి మా పోలీస్ శాఖ తరఫున కృషి చేస్తూ ముఖ్యంగా శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలో నేరాలు జరగకుండా నివారించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ప్రజాప్రతినిధులకు, కాలనీ వాసులకు వివరిస్తున్నారు. ప్రజలకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకున్నా, ఆర్టీఏ చట్టాలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా, పోలీస్ నిబంధనల ప్రకారం వాహనాలు, వాహనదారులు లేకపోయినా సీరియస్ గా కేసులు నమోదు చేస్తున్నారు నల్గొండ జిల్లా పోలీసులు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువత గంజాయి బారిన పడి తమ బంగారు భవిష్యత్తుకు దూరమవుతున్నారని, ప్రజలు పోలీసులకు సహకరిస్తే జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్నారు జిల్లా ఎస్పీ శరత్ పవార్ చంద్ర.